వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు వియ్యంకులు కావడం చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకులు సైతం తమకు సాటి వచ్చే రాజకీయ నాయకుల్ని, ప్రజా ప్రతినిధుల్ని వియ్యంకులుగా చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ చాలా మందికి వారెవరో తెలియదు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వారి గురించిన చర్చలు జరుగుతుంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వియ్యంకులైన పలువురు రాజకీయ నేతల వివరాలు ఒకసారి చూసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వియ్యంకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా వినిపించే పేర్లు చంద్రబాబు, బాలకృష్ణ. ముందు బావ బామర్దులుగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత పిల్లల్ని పరస్పరం ఇచ్చుకొని వియ్యంకులుగా మారారు. అలా ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణ అల్లుడైన చంద్రబాబుకు బావమర్దిగా ఉంటూ ఆ తర్వాత తన కుమార్తె బ్రాహ్మిణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇచ్చి వియ్యంకుడిగా మారారు. వీరితో పాటు వియ్యంకులుగా ఉన్నవారు చాలా మందే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే దివంగత కేంద్ర మంత్రి ఎర్రంనాయుడుకు తన కుమారుడు రామ్మోహన్ నాయుడుని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తెకు ఇచ్చి ఆయనకు వియ్యంకులయ్యారు. అలాగే తన కుమార్తె ఆదిరెడ్డి భవానీని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు శ్రీనివాస్ కు ఇచ్చి మరో వియ్యం అందుకున్నారు. విశాఖ నగరంలో గీత మూర్తిగా పేరొందిన ఎంవివిఎస్ మూర్తి మాజీ ఏలూరు ఎంపీ అయిన కావూరి సాంబశివరావుతో వియ్యం అందుకున్నారు. గీతం మూర్తి మనవడు ఎంపీ శ్రీ భరత్ ను బాలకృష్ణ కుమార్తె తేజస్వినికి ఇచ్చి మరో వియ్యం కూడా అందుకున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ వియ్యంకుడు. అలాగే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గంటా శ్రీనివాస్ కు మరో వియ్యంకుడు. అలాగే అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, టీడీపీ నేత పీలా గోవింద్ కూడా వియ్యంకులే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి యనములకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన కుమారుడిని ఇచ్చి వియ్యంకులయ్యారు. అదే పుట్టా సుధాకర్ యాదవ్ తెలంగాణకు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మరో వియ్యంకుడుగా మార్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు మాజీ సీఎం వైఎస్ ఆత్మగా చెప్పుకునే కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు మరో వియ్యంకుడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రామ్మోహన్ రావుకి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు వియ్యంకుడు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు కర్నూలు జిల్లా మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వియ్యంకులు. అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకు నంద్యాల టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి వియ్యంకులే. కృష్ణా జిల్లాలోనే మంత్రి కొలుసు పార్థసారథికి ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నేత బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకుడే. అలాగే గుంటూరు జిల్లా వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు కిలారి రోషయ్యకు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వియ్యంకులు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు వియ్యంకులే. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యకు, అనంతపురం జిల్లాకు చెందిన కదిరి బాబురావు వియ్యంకుడే. ప్రకాశం జిల్లాకు చెందిన గాదె వెంకటరెడ్డికి కడప జిల్లా మైదుకూరు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వియ్యంకుడు. తూర్పుగోదావరి జిల్లా నేత తోట త్రిమూర్తులకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను వియ్యంకుడే. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి వియ్యంకులవుతారు. పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డిని రఘురామిరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలాగే పొంగులేటి సోదరుడు అయిన ప్రసాదరెడ్డికి బీఆర్ఎస్ నేత మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి కూడా వియ్యంకుడే.